ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటన తర్వాత మంగళవారం సాయంత్రం తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను మరో స్థాయికి పెంచిందన్నారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదని, ఇండియా కూటమి ప్రతిపాదించిన లా ఎక్స్పర్ట్ అని చెప్పారు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, 2 తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆయన గెలుపులో భాగస్వాములు కావాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన పార్టీల అధినేతలు కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఓవైసీతో పాటు 2 రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరి బాధ్యత అని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి సహకరించాలని కమ్యూనిస్టు పార్టీలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.